నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందులో కేంద్ర బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ఆపాలని, సింగరేణికి నేరుగా కేటాయించాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఏలూరు భవన్ నుండి జగదమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆలేటి కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో అబ్దుల్ నవీ పాల్గొని మాట్లాడుతూ, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం దూకుడు పెంచి నేషనల్ మానిటైజేషన్ పేరుతో దేశంలో 6 లక్షల కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టనుందని పేర్కొన్నారు. అందులో భాగంగానే 28,747 కోట్ల రూపాయల విలువైన బొగ్గు గనులను ప్రైవేటు సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించిందని, గత 15 ఏళ్లలో మోడీ ప్రభుత్వం సుమారు 200 బొగ్గు బావులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టిందని అన్నారు. దీని ఫలితంగా ఇప్పుడు జరుగుతున్న వేలం దేశవ్యాప్తంగా 10వ విడతలో 61 బొగ్గు బ్లాకులను వేలం వేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో తాళ్లూరి కృష్ణ, మన్యం మోహన్ రావు, కాంతమ్మ, అబ్బాస్, జనార్దన్ రాజు, రాజమౌళి, నాగరాజు, మెహమూద్, సర్వన్ కుమార్, హుస్సేన్ రాజు, సత్యనారాయణ కోరి, వెంకన్న, పాషా, రామ్దాస్, బద్రు, కోటేశ్వరరావు, వెంకన్న, నల్లి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. సింగరేణి బొగ్గు గనులను వ్యతిరేకిద్దాం. సింగరేణి ప్రైవేటీకరణను సోదరులారా, ఈరోజు సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించింది. ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం వచ్చి రాగానే మన రాష్ట్ర స్థానికుడైనటువంటి బొగ్గు శాఖ, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు మన హైదరాబాద్ నే వేదికగా చేసుకుని బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయడానికి శ్రీకారం చుట్టారు. 60 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేస్తుండ్రు. ఆ యొక్క బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయొద్దని, సింగరేణి బొగ్గు గనులు సింగరేణికే కేటాయించాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టాం. మొత్తం 200 బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయాల్సినటువంటి లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. ఒకవైపు సింగరేణి బొగ్గు బ్లాకులన్నీ కూడా, కోల్ ఇండియా బ్లాకులు, సింగరేణి బ్లాకులన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తూ, ఇంకోవైపు మేము సింగరేణిని ప్రైవేట్ పరం చేయమంటున్నారు. సింగరేణిని ప్రైవేట్ పరం చేయని వాళ్ళు సింగరేణి బొగ్గు గనులు తీయాలంటే సింగరేణే తీయాల. వేరేళ్లు తీసి సింగరేణి ఉట్టి బోర్డు పెట్టుకుని ఉండడానికి ఉపయోగమేముంది? కాబట్టి సింగరేణి మొత్తం బొగ్గు బ్లాకులన్నీ కూడా బేషరతుగా సింగరేణికి అప్పచెప్పాలనేటువంటి డిమాండ్ తోని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము. నేషనల్ మానిటైజేషన్ పేరుతోని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం 28,747 కోట్లను ఈ బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయడం ద్వారా లబ్ధి పొందాలని చూస్తుంది. కాబట్టి సిపిఎం పార్టీగా ఈ బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ వెంటనే సింగరేణికే బొగ్గు బ్లాకులు అప్పచెప్పాలని, ప్రైవేట్ పరం చేయకూడదని, వేలం పాటలోకి పంపకూడదని చెప్పేసి బేషరతుగా ఉపసంహరించుకోవాలా. లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.